ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో పంటలపై గజదాడులు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో ఒంటరి ఏనుగులైతే ఈ మధ్య కాలంలో అక్కడక్కడ సంచరిస్తూ స్థానికుల్లో భయాందోళన రేపుతున్నాయి. ఈ సందర్భంగా గత 2 రోజుల క్రితం కూడా పుల్చల మండల పరిసర ప్రాంతాల్లో ఉన్న గడ్డంవారిపల్లి పరిసర ప్రాంతాల్లో మరియు కల్లూరు నుండి గంటావారిపల్లికి వెళ్లే దారిలో కూడా ఒంటరి ఏనుగులు సంచరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఎవరైనా అనుకోకుండా ఒంటరి ఏనుగుల బారిన పడితే నేరుగా కాకుండా ఎస్ ఆకారంలో పరిగెత్తాలని డిఎఫ్ఓ భరణి పేర్కొన్నారు. అంతేకాకుండా వారి ఒంటిపై ఉన్న బట్టలు ఏదైనా తీసి ఆ ఏనుగు ముందున పడేస్తే అది వాసన చూస్తూ నెమ్మదించే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఆమె ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రజలకు పలు సూచనలు చేశారు.